audio jungle. సభాధ్యక్షులు ప్రియ మిత్రులు మీ అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు కాబోయే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నిర్మల్ నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్ యాత్ర భాగంగా ఈరోజు నిర్మల్కి రావడం జరిగింది. మేము రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన చేస్తూ ఇది 12వ అసెంబ్లీ నియోజకవర్గం. నిజం చెప్పాలంటే ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతి పెద్ద బహిరంగ సభలలో ఈ నిర్మల్ సభ ఒకటని చెప్పి నేను చెప్తాను. మనస్ఫూర్తిగా మహేశ్వర్ రెడ్డి గారికి నిర్మల్లో కాంగ్రెస్ కార్యకర్తలకి పేరు పేరున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ధన్యవాదాలు, శుభాకాంక్షలు అభినందన చేస్తున్నాం. మిత్రులారా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని విషయాలు మేము ఉంచాలి. గత 2-3 రోజులుగా మేమేమో గత వారం రోజుల నుంచి తెలంగాణ పర్యటించి కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందినవు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినవు, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి పోరాటం చేసిన దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో 4 ఏళ్లలో కేవలం నైరాశ్యం, నిస్పృహ మిగిలింది. ఎంతవరకంటే స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే నేరుగా ఢిల్లీ నుంచి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వచ్చి 15 కిలోమీటర్లు మండు టెండర్లో పాదయాత్ర చేసి చనిపోయిన రైతు కుటుంబాలని పరామర్శించే, ఆర్థిక సాయం అందించి ఓదార్స్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి 4000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించి ఓదార్చే సమయము, మానవత్వం లేని విషయం యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మనం చెప్తాను. నేను ముందు చెప్పినట్టుగా గత వారం 10 రోజులుగా మనం తెలంగాణ అంతా పర్యటించి ఏ విధంగా కేసీఆర్ 2014 ఎన్నికల ప్రచారంలో అంతకుముందు అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మోసం చేసిండో, దగా చేసిండో ఎండగడుతుంటే 2-3 రోజుల నుంచి కేసీఆర్ కొత్త నాటకం తెర మీద తీసుకొచ్చింది. ఆయన ఒక ఫెడరల్ ఫ్రంట్ అట, ఆయన జాతీయ స్థాయిలో వేరే పార్టీలను కలుపుకపోయి ఆయన జాతీయ స్థాయిలో చేస్తారట. మిత్రులారా, ఇదొక కొత్త నాటకం, కొత్త డ్రామా. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలు తను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిందని చెప్పే సమయం వచ్చిందని గుర్తించి ఒక కొత్త నాటకం, ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టింది. దురదృష్టవశాత్తు
ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నట్టు అదేదో అందరూ మద్దతు పలుకుతున్నట్టు పతాక శీర్షికలు రాసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న విషయం మీరందరూ గమనించాలి. మేము లోతుగా పరిశీలిస్తే అసలు 2018 చివరిలో కానీ 2019లో కానీ అసలు టిఆర్ఎస్ పార్టీ ఎంపీనే గెలవగలపోతే 0 ఎంపీలు వస్తే ఇక ఫెడరల్ ఫ్రంట్ ఏంది, థర్డ్ ఫ్రంట్ ఏంది, 13th ఫ్రంట్ ఏంది, దానికి ఏమర్థం ఉంటుంది? టిఆర్ఎస్ ఈసారి తెలంగాణలో ఎంపీల సంఖ్య 0 కాబోతున్నది. ఈయన ఫ్రంట్ పెడతాడు. అదే విధంగా ఈనాడు ప్రధాన దినపత్రికల్లో తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టించే విధంగా ఈ ఫ్రంట్ విషయంలో రాస్తున్న విషయం తెలంగాణలో పౌరులు అందరూ కూడా గమనించాలని పనిచేస్తున్నారు. ఈయన ప్రకటన చేసిందట, వాళ్ళు మద్దతు పలికిందట. మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిందట. పవన్ కళ్యాణ్కి తెలంగాణ చెందినోడు కాదు, పవన్ కళ్యాణ్కి తెలంగాణ ఓట్లు పడితే కూడా అనుమానమే. తెలంగాణ వ్యతిరేకించిన అసౌద్దీన్ ఓవైసీ మద్దతు పలికినట. నిన్న మొన్న ప్రధాన పత్రికలు కొన్ని పచ్చి అబద్ధాలు రాస్తున్నాయి. మమతా బెనర్జీకి ఫోన్ చేసి మద్దతు పలికినట్టుగా, జార్ఖండ్ నుంచి ఫోన్ చేసి మద్దతు పలికినట్టుగా, అవన్నీ పచ్చి అబద్ధాలు. కేసీఆర్ తరఫున కేశవరావు గతంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఉండి టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అబద్ధాలను కూడా రాసింది. ఏ విధంగా కేసీఆర్ అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. మమతా బెనర్జీ ఫోన్ చేసినట్టు, శిబు సోరెన్ జార్ఖండ్ నుంచి ఫోన్ చేసినట్టు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉన్న కేశవరావు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ. ఆయనకున్న గత పరిచయంతో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మేము ఫ్రంట్ పెడితే మీరేమైనా మద్దతు ఇస్తారా అంటే వాళ్ళు ఆలోచన చేస్తామని చెప్తే ఇది కలకత్తాలో ప్రధాన పత్రిక టెలిగ్రాఫ్ లో కూడా వచ్చిందని చెప్పే మాట. ఇక్కడ తెలుగు పత్రికలు, తెలుగు టీవీ ఛానల్స్ మమతా బెనర్జీలకు మద్దతు చేసినట్టుగా, మరొకరు మద్దతు పలుకుతున్నట్టుగా తప్పుడు వార్తలు తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తున్న విషయం నేను మీకు మనం చేస్తున్నా. ఈ థర్డ్ ఫ్రంట్ అయ్యేదే లేదు. థర్డ్ ఫ్రంట్ ఉన్నది, ఫోర్త్ ఫ్రంట్ ఉన్నది, 13th ఫ్రంట్ ఉన్నది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి నిస్సందేహం మనం చేస్తున్నాం. మరో విషయం, నేను అదే వారి ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనలో వ్యవసాయ విషయం, రైతుల విషయం చూసి ఆశ్చర్యానికి గురైన. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఐదో ఏట డిసెంబర్ లో ఎన్నికలు ఉంటే ఈ డిసెంబర్ లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. మాకున్న సంకేతాలు, మాకున్న రాజకీయ విశ్లేషణ, డిసెంబర్ లో ఎన్నికలు వస్తే ఇప్పుడు మేలో 4,000 రూపాయలు పర్ ఎకరం ఇస్తున్నాడు కేసీఆర్. ఈ 4,000 రూపాయలు పర్ ఎకరం కేవలం ఒక ఎన్నికల స్టంట్ గా, ఎన్నికల గిమ్మిక్ గా, ప్రజా డబ్బుతో రైతుల ఓట్లు కొనుగోలు చేయడానికి మాత్రమే మనం చేస్తున్నాం. ఈ 4,000 రూపాయలు పర్ ఎకరం ఎందుకు మొదటి సంవత్సరంలో ఇవ్వలేదు? 2వ సంవత్సరం ఎందుకు ఇవ్వలే? 3వ సంవత్సరం ఎందుకు ఇవ్వలే? 4వ సంవత్సరం ఎందుకు ఇవ్వలే? కేవలం ఎన్నికల సంవత్సరంలోనే రైతులు గుర్తుకొచ్చి ఈ 4,000 రూపాయలు ఎకరానికి గుర్తొచ్చిందంటే కేసీఆర్ ఇది కేవలం ఎన్నికల గిమ్మిక్, ఎన్నికల స్టంట్ గా చేస్తామని చేస్తున్నారు. మిత్రులారా, ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనతో సహా కేసీఆర్ ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలట వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినాయట.
ఎంఎస్పీ ఎందుకు ఇవ్వలేదని అడిగిండు. రైతు కూలీల విషయంలో ఎన్ఆర్జీ జీతాలు ఎందుకు ఇస్తలేదని అడుగుతున్నాడు. ఏదో కేంద్రంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తలేవని అందుకోసమే థర్డ్ ఫ్రంట్ పెడుతున్నట్టుగా వ్యవసాయాన్ని రైతులను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో నిన్న మనం మాట్లాడుతున్నాం. నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ జరిగిన విధంగా తెలంగాణలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఓదార్చని పరామర్శించని అమానవీయమైన నాయకుడు కేసీఆర్. నిర్మల్లో ఇంతమంది చనిపోతే రాహుల్ గాంధీ వచ్చిండే కానీ కేసీఆర్ వచ్చి పరామర్శించండి ఈ రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు. అదేవిధంగా మద్దతు ధర గురించి మాట్లాడుతున్నాడు. పక్క రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా రాష్ట్రం కొంత రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. పక్క రాష్ట్రం కర్ణాటకలో కందులకి 450 రూపాయలు బోనస్ ఇస్తున్నారు రాష్ట్ర బడ్జెట్. మరో పక్క రాష్ట్రం ఆంధ్రాలో మిర్చికి 1,500 రూపాయలు ఇస్తున్నారు. మరో రాష్ట్రంలో వరికి 100 రూపాయలు ఇస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ ధనిక రాష్ట్రంలో, ఈ రెవెన్యూ సర్వీస్ రాష్ట్రంలో, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి 1,000 కోట్లు ఇవ్వడానికి సొమ్ముంది. కానీ తెలంగాణ రైతాంగానికి మద్దతు ధరతో సహా కొంత బోనస్ ఇవ్వడానికి మనసొప్పలేని విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. 4 ఏళ్ల పాటు తెలంగాణలో బడ్జెట్లు మొత్తం మనం కలిపితే సుమారు 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు 5 రూపాయలు కూడా తెలంగాణ బడ్జెట్ నుంచి కేటాయింపజేసి మిర్చి కొనడానికో, పత్తి కొనడానికో, కందులు కొనడానికో, వరికి బోనస్ ఇవని పెద్ద మనిషి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద, గత కాంగ్రెస్ ప్రభుత్వాల మీద తప్పు వారు పొరపాటు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ మీద పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో, పెద్దలు షబీర్ అలీ గారి నాయకత్వంలో శాసన మండలిలో పదే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినా 4 దఫాలుగా రైతు రుణమాఫీ చేసి ఆ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని భరించకుండా రైతు రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి ఉపయోగం కాకుండా పోయిన విషయం ఈ కేసీఆర్ ప్రభుత్వంలో నేను చెప్పి మనం చేస్తాం. వ్యవసాయ విషయంలో ఒక ముఖ్యమైన స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నా. వచ్చే డిసెంబర్లో ఎన్నికలు, వచ్చే డిసెంబర్లో వచ్చినా, వచ్చే సంవత్సరం వచ్చినా తెలంగాణ వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ ప్రపంచం ఇస్తుంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని పనిచేస్తారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతుందని పనిచేస్తారు. అదేవిధంగా రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద పంట నష్ట బీమా పథకం కింద ప్రీమియం అయితే ఉందో అది వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రీమియం భారం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది పనిచేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ ధరల కొనుగోలు విషయంలో ఈ రోజు తెలంగాణలో ఇన్ని వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే కేవలం వ్యవసాయ పంటలకి సరి అయిన కొనుగోలు ధర ఇప్పించడంలో కేసీఆర్ వైఫల్యం చెందిన మాత్రమే. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వరికి, మొక్కజొన్నకి, జొన్నలకి, సజ్జలకి, వరికి, జొన్నలకి, మొక్కజొన్నలకి, సజ్జలకి 2,000 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతుందని చెప్పాలని చెప్తారు.
4,320 రూపాయలు ఉంది. పత్తికి 6,000 రూపాయల కంటే తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నారు. ఎర్రజొన్నలకి 3,000 రూపాయల కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్నారు. సోయాకి 3,500 రూపాయల కంటే ధర తక్కువ కాకుండా మినిమం గ్యారంటీగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నారు. అదేవిధంగా మిర్చికి పసుపుకి 10,000 రూపాయల కంటే తక్కువ కాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నారు చేస్తాం. అదేవిధంగా చాలా మంది నా అక్కలు చెల్లెలు ఈ మీటింగ్ వచ్చారు. అమ్మ మీలో చాలా మంది సమబాల సంఘ సభ్యులు ఉన్నారు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల సంఘాలు ఉన్నాయి. 70 లక్షల మంది మీరు నా అక్కలు చెల్లెళ్ళు మీరు సమబాల సంఘాల సభ్యులు. మీకు మీ అందరికీ తెలుసు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమావేశాలు ఏ విధంగా నిర్వహించేవాళ్ళు, మీకు ఏ విధంగా ఆఫీసులు బిల్డింగ్ కట్టించిండ్రు, మీకు ఏ విధంగా బ్యాంక్ లోన్లు ఇప్పించి బ్యాంక్ లోన్ల మీద ఇంట్రెస్ట్ సబ్సిడీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే భరించింది, మీకు అభయహస్తం కింద ఏ విధంగా పెన్షన్ ఇచ్చిందో మీ అందరికీ గుర్తుండాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అభయహస్తం పెన్షన్ స్కీమ్ ఆపేసిండు. మీ బ్యాంకు రుణాల మీద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంట్రెస్ట్ సబ్సిడీ వడ్డీ భారం మీరే భరించాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం భరించడం లేదు. మీకు కొత్తగా బిల్డింగ్లు కట్టడం కానీ మీకు సమావేశాలు జరపడం కానీ ఈ ప్రభుత్వం చేయని విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మీకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీడ్ క్యాపిటల్ కింద రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ ఇచ్చిన విషయం కూడా మనం చేస్తున్నాం. యావత్ తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది సమభావన సంఘ సభ్యులకి 4.5 లక్షల సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి, 1,50,000 సంఘాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 70 లక్షల మంది సభ్యులకి ఈ 6 లక్షల సంఘాలకి వచ్చే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మీకు 6 లక్షల సంఘాలకి 6 లక్షల మహిళా సమభావన సంఘాలకి మీ అందరికీ ప్రతి సంఘానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ గా ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మీ అభయహస్త పెన్షన్ పథకం పునరుద్ధరించి దాని కింద మినిమం పెన్షన్ 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచబోతుందని చెప్పి పనిచేస్తున్నాము. మీకు బ్యాంకు రుణాలు మహిళా సమభావన సంఘాలకి మీ బ్యాంకు రుణాలు 10 లక్షల వరకు రుణాలు పూర్తిగా వడ్డీ లేని రుణాల కింద వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరించి ఇంట్రెస్ట్ సబ్సిడీతో మీకు 10 లక్షల బ్యాంక్ లోన్స్ ఇవ్వబోతున్న మనం చేస్తాం. అదేవిధంగా ఏ సెల్ఫ్ ఎంప్లాయీస్ లో అయితే ఈ రాష్ట్రంలో 4,200 మంది వాళ్ళ కింద ఈ సమభావన సంఘాలు నడుస్తున్నాయో ఆ 4,200 మంది అందరికి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ జాబ్ రెగ్యులరైజ్ చేయబోతుంది వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్తున్నాను. నేను తొందరగా ముగించుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం రావడం కేవలం విద్యార్థులు నిరుద్యోగ యువత వల్ల. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఎక్కువ మోసం చేసింది విద్యార్థులని, నిరుద్యోగ యువతని. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు 1,07,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీ ఉంటే 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఏ ఖాళీలైతే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు
భర్తీ చేయని అసమర్థులు కేసీఆర్ ని పనిచేస్తున్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక ప్రధాన ఉద్దేశంగా ఉంటుందని, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని మీకు మాటిస్తూ, నిరుద్యోగ యువతకి ఎవరికైతే ఉద్యోగాలు కల్పించలేమో వారికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని మనం చేస్తాము. निर्मल को अच्छी, अगर मैं 2 मिनट उर्दू में नहीं बात किया शायद मेरे मुसलमान भाई बहन गलत सोचेंगे. मैं देख रहा हूं इस ऑडियंस में बहुत सारे मेरे मुसलमान भाई बहन भी हैं और निर्मल में भी बहुत ज्यादा परसेंटेज में मुसलमान है. मैं एक ही चीज आपको याद दिलाना चाहता हूं कि जिस तरह केसीआर साहब ने आप लोगों को 12% रिजर्वेशन के मामले में धोखा दिया है, मुसलमानों का वोट मांगने का हक केसीआर साहब को, टीआरएस पार्टी को नहीं है. आपको याद दिलाना चाहता हूं, जो पहले कांग्रेस गवर्नमेंट में हमारे शबीर अली साहब के लीडरशिप में कांग्रेस गवर्नमेंट ने 4% रिजर्वेशन लागू करके लाखों मुसलमान बच्चों को डॉक्टर, इंजीनियर, फार्मेसी, एमबीए, एमसीए करवाने की बात मैं एक बार याद दिलाता हूं. अब साहब केसीआर साहब पहले क्या बोले, इलेक्शंस की टाइम पे बोले अगर टीआरएस पार्टी जीत के टीआरएस गवर्नमेंट की फॉर्मेशन होता है तो 4 महीने के अंदर मुसलमानों को तेलंगाना में 12% रिजर्वेशन लागू करेंगे. अब 4 महीने हो गए साहब, 4 साल भी हो गए. आप क्या बात कर रहे हैं? बीच में क्या बोले, मैं नरेंद्र मोदी साहब से बात हो गई, वो राजी हो गए, मुसलमान को रिजर्वेशन करेंगे. 4 साल के बाद अब टीआरएस एमपी पार्लियामेंट में बात कर रहे हैं. माने क्या है, अभी तेलंगाना में मुसलमानों को धोखा देने के लिए तैयार हो गए. धोखा नहीं होना, जो आपको वादा किए थे और वादा नहीं निभाए उनको जरूर आप लोग मुसलमान भाई बहन का वोट मांगने का हक केसीआर को या टीआरएस पार्टी को नहीं है. आप याद रखना. आप केसीआर साहब बहुत वादे कर चुके हैं मुसलमानों को. वक्फ बोर्ड को जुडिशियल पावर की बात की है, उसके बारे में कुछ भी नहीं हुआ. उर्दू एकेडमी का 4 साल के बाद कुछ भी नहीं हुआ. अंत में मैं एक ही चीज बताना चाहता हूं, मेरे सारे तेलंगाना के सारे मेरे मुसलमान भाई बहन सोचनी चाहिए, आज इस देश में किस तरफ की मुसलमानों, माइनॉरिटीज की, मोदी की, बीजेपी की सेंट्रल गवर्नमेंट में किस तरह हरासमेंट हो रही है. लोग पूछ रहे हैं अब क्या खाते हैं, अब बीफ क्यों खाते हैं, अब किसको शादी करते हैं, आपकी फ्रिज में क्या खाना है. भारत देश में आजादी के बाद कभी भी किसी ने नहीं पूछा इस देश में अब क्या खाना खाते हैं, क्या कपड़े पहनते हैं, किसको शादी करते हैं. लेकिन मोदी की बीजेपी गवर्नमेंट आज मुस्लिम्स को, माइनॉरिटीज को अनेक राज्यों में किस तरह हरास कर रहे हैं आप देख रहे हैं. मैं एक ही प्रश्न पूछना चाहता हूं आपको, अगर दिल्ली से सेंट्रल गवर्नमेंट में बीजेपी को हराना है, नरेंद्र मोदी को हराना है, क्या केसीआर को वोट देने से होगा? सोचिए साहब, केसीआर साहब बीजेपी के साथ अंदर से मिला हुए हैं, इसलिए डिमोनेटाइजेशन में मदद की है उनको, जीएसटी में मदद की है उनको. प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में केसीआर साहब
बीजेपी को कैंडिडेट को वोट डाले, वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में बीजेपी को वोट डाले, बीजेपी के साथ मिले हुए ये बाहर नाटक कर रहे हैं। मुसलमान भाई बहन अब केसीआर को वोट डालने से नरेंद्र मोदी को नहीं हट पाएंगे, बीजेपी को नहीं हरा पाएंगे। ना केसीआर ना असदुद्दीन ओवैसी दिल्ली में बीजेपी को हरा पाएंगे। सिर्फ राहुल गांधी साहब कांग्रेस दिल्ली में गवर्नमेंट फॉर्म कर सकते हैं और बीजेपी को नरेंद्र मोदी को हरा सकते हैं। मैं आप सबको अपील करता हूं, तेलंगाना के सारे मुसलमान भाई बहन, नरेंद्र मोदी को हराना है, दिल्ली से बीजेपी को हटाना है, कांग्रेस पार्टी का हाथ को मजबूत करो, राहुल गांधी साहब को प्रधानमंत्री बनने में मदद करो। ये बोल के मैं मेरी उपन्यास मैं खत्म कर लेता हूं। आप सब लोगों को बहुत बहुत धन्यवाद। ना तम्मुडु ना प्रिय मित्रुडु మహేష్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఇంత అద్భుత సభ ఏర్పాటు చేసినందుకు తప్పనిసరిగా నిర్మల్ నుంచి మహేష్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తారని అనుమానం లేదు। తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీతో మీరు గెలిపారని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందన స్వాగతం తెలియజేస్తూ ముగించుకుంటున్నారు। జై హింద్, జై కాంగ్రెస్। सब लोग हाथ उठाओ, అందరూ చెప్తారే రాహుల్ గాంధీ గెలపాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ। అందరికీ నమస్కారం, ధన్యవాదాలు। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి। ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।